నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్ అనూహ్య రాజీనామా తర్వాత ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారు, భారత ఉపరాష్ట్రపతిగా ఎవరికి అవకాశం దక్కబోతోంది అన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఒకవైపు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, బీహార్కు చెందినటువంటి నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతోంది అన్న చర్చ అటు ఉత్తర భారతదేశంలో నడుస్తుంటే, దక్షిణ భారతదేశం నుంచి తెలుగు వాళ్ళకు అవకాశం రావాలి అన్న వాదన ఇటు దక్షిణాది నుంచి వినిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి, ఉపరాష్ట్రపతిగా గతంలో వెంకయ్యనాయుడు చేసిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి పంపించారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి. హిందీ భాష తర్వాత అత్యంత ఉపయోగకరంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి భాష హిందీ తర్వాత తెలుగు భాష. సో తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అన్న చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో చేసినటువంటి ప్రసంగం. సో నిజంగానే తెలుగు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉందా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, మాట్లాడదాం ఒకసారి. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆ విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో తెలుగు వాళ్లకు భారత ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది. గతంలో వెంకయ్యనాయుడు మనం చూసాం. సో ఇప్పుడు ఇంకొక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. సో దక్షిణాది నుంచి తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అని. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఉంటే ఎవరున్నారు అన్నది ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్? ఇక నాలుగవ పేరు కేసీఆర్. చంద్రబాబు గారికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో కేసీఆర్ గారికి కూడా అన్ని అవకాశాలు. కేసీఆర్ గారు కూడా దాదాపు ఇప్పుడు 72 ఏళ్ళకి వచ్చారు. తను కూడా గౌరవంగానే రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటున్న వ్యక్తి. తెలంగాణ సాధించిన పార్టీకి అధ్యక్షునిగా, తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా, గతంలో కేంద్ర మంత్రిగా, అనేక పదవులు అనుభవించి ఒక రాజకీయ అనుభవం, పాలనా దక్షత ఉన్న నాయకునిగా ఇప్పటికే పేరున్నది ఆయనకు. అయితే కేసీఆర్ను ఉపరాష్ట్రపతి చేయడానికి ముందు 2-3 స్టెప్స్, ఒక తంతు జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో జత కలవడమో, అంటే పొత్తు ఎన్డీఏలో భాగస్వామి కావడమో, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడమో జరగాలి. అది ఇప్పటికిప్పుడు జరుగుతుందా లేదా అనేది ఆలోచించాలి. బీఆర్ఎస్ ఇప్పటికున్న పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రిని చేసి గౌరవంగా తన రిటైర్మెంట్ చేయాలనేది బీఆర్ఎస్ వర్గాల ఆలోచన. అట్లా కాకుండా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆ హోదాలో రిటైర్మెంట్ అయితే కూడా హుందాగానే ఉంటుందనే ఒక వాదన కూడా ఉంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా, ఇండియాలో కలవడం కానీ విలీనం కావడం కానీ జరుగుతుందా, జరగదా, అసలు ఆ ప్రతిపాదన ఉందా, ఇవన్నీ అంశాలు ఉపరాష్ట్రపతి కేసీఆర్ కు వస్తుందా రాలేదా అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఈ 2 పార్టీలు కలవాలి, మీరు ఎన్డీఏలో చేరాలి, ఎన్డీఏలో చేరిన తర్వాత ఆయనకు ఉపరాష్ట్రపతి ప్రతిపాదన పెట్టాలి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడైతే రాష్ట్రంలో మేము సొంతంగా అధికారంలోకి వస్తుందనే విశ్వాసంతో ఉంది. బీఆర్ఎస్ తో బీజేపీతో కలవము అని ఇప్పటికిప్పుడు చెప్తున్నారు. అంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యం కావచ్చు. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పెడతా అన్నారు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అన్నారు. బట్ ఇప్పుడు మనసు మార్చుకున్నది కూడా కొంత కనిపిస్తుంది. అయితే ఉపరాష్ట్ర పదవికి అర్హుడా కాదా అనే విషయం వచ్చినప్పుడు మాత్రం, అవకాశం ఉందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు తీసుకుంటారు. బట్ అర్హుడా కాదా అనే విషయం వచ్చినప్పుడు మాత్రం సంపూర్ణ అర్హుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన ప్రూవ్డ్, ఆయన నిరూపించుకున్నాడు. నాయకునిగా, పాలనాధ్యక్షునిగా కేసీఆర్ ఆల్రెడీ నిరూపించుకున్నాడు, కొత్త. కాబట్టి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతికి కేసీఆర్ కూడా అర్హుడు. ఈ 4గురిలో ఎవరికి అవకాశం వచ్చినా కానీ తెలుగు ప్రజలు మాత్రం సంతోషిస్తారు. పార్టీలు ఏదైనా మన వారికి ఒకరికి అవకాశం వచ్చింది. ఇవాళ ఉపరాష్ట్రపతికి దక్షిణాదిలో తెలుగు వారి పేరు ఒక అవకాశం వస్తే భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులకు కూడా తెలుగు వారిని పరిశీలించే అవకాశం ఉంది. ఒక పివి నరసింహారావు గారు లాగా, నీలం సంజీవ రెడ్డి లాగా తెలుగు వారు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉందనే ఒక విశ్వాసం తెలుగు ప్రజల్లో కలుగుతుంది.